శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రం. ఈ రోజున ఆ మంత్రం ఎలా ఉచ్చరించాలి ఏంటనేది చెప్పడం జరుగుతుంది. శ్రీ విద్య పూర్ణ దీక్ష శృతి ప్రామాణికంగా ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే మీరు మెయిల్లో తెలియచేయండి. మిగతావి మీరు ఎవరి దగ్గర ఉపదేశాలు తీసుకున్నారో ఆ గురువుల దగ్గర కానీ మీ దగ్గర ఉన్న ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఉపనిషత్తుల పరంగా ఆ మంత్రం వెరిఫికేషన్ చేసుకోండి. మంత్రం వచ్చేసి ఇప్పుడు ఈ రశ్మిమాల మంత్రం ఓం శ్రీం హ్రీం నమః శివాయ, శ్రీం అస్త్రదేవ నమః, ఐం హ్రీం శ్రీం, ఐం క్లీం సౌః, శ్రీం అస్త్రదేవి నమః. ఈ మంత్రం వచ్చేసి అస్త్రములు అంటే ఏంటంటే నీ యొక్క నేత్రముల ద్వారా నువ్వు చూస్తున్న దృశ్యము, అందులో ఉన్న ఫీలింగ్స్ వాటికి సంబంధించినవి అన్నమాట. వాటిని పాజిటివ్ నెగిటివ్గా నీ ఇన్పుట్ అవుట్పుట్ మనసు బుద్ధి ఎలా తీసుకుంటున్నాయి అది ఆ విధంగా. ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే ఈ మంత్రం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్ర దేవత స్వరూప జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుందండి ఆ మంత్ర స్వరూప దేవత జ్ఞానం? మాకంటే శబ్దార్థంగా మీరు ఆ మంత్రం తెలుసుకొని చేస్తే వస్తుంది. లేదండి ఇంకా చెప్పండి అంటే అనేకమైన కొండలలో పుట్టిన నదులు సముద్రంలో కలుస్తుంటాయి. కలిసే ప్రక్రియలో అనేకమైన అడవులు, కొండలు, ఇసుక అనేక పిచ్చి అస్తవ్యస్తంగా వస్తుంటాయి. అలాగే ప్రతి మానవుడి జీవితం నది లాంటిదే. అందుకనే నదుల పేర్లు కొంతమంది పెట్టుకోకూడదు అంటూ ఉంటారు. అలా వచ్చిన నది సముద్రంలో కలుస్తుంది. కలిసే ముందు అది చాలా బాధపడుతుంది. ఏమని, నా పేరు మొత్తం పోయింది, నామరూపాలు పోయినాయి కదా, ఇప్పటిదాకా గంగా నది అంటే ఈ అందరూ బ్రహ్మరథం పడుతున్నారు, పూజిస్తున్నారు, కుంకాలు పసుపులు వేసి నన్ను అసలు మామూలుగా చూడట్లేదు, నేను ఇందులో కలవంగా రేపటి నుంచి నన్ను సముద్రం అంటారు కదా, నా పేరు పోతుంది కదా అని చెప్పి అనేకమైన ఆలోచిస్తుంది. కానీ ఆలోచించినా సరే లాస్ట్ ఫైనల్గా శృతుల ప్రామాణిక జ్ఞానం కలిగిన మానవుడు, అక్కడ అలంకారం కోసం అది చెప్పాను, మీరు దాన్ని ప్రామాణికంగా పురాణ ప్రవచనాలా తీసుకోవద్దు. అలంకారము అంటే వీడు సింహం లాంటి వాడంటే సింహం కాదు, ఆ యొక్క స్వభావం అని అర్థము. నదిలో కలిసిన తర్వాత నది కూడా సముద్రం పేరుతో అయిపోతుంది. అలా మీ నామరూపములు మొత్తం లేని నాడే మీకు జ్ఞానం తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. అది తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి. ఫోన్ ఉంది, ఉపయోగించుకోండి, నేనెవరో తెలుసుకోండి. మీకు